పుట్నాల పప్పు ఉంది కదా, అది మిక్సీ పట్టేసి దాంట్లో ఏంటంటే కొంచెం నెయ్యితో ఫ్రై చేసేసి దాంట్లో ఏంటంటే కొంచెం నేను ఈ ఫ్రై కూడా చేసానమాట. ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసేసి షుగర్ కూడా చేస్తానమాట. ఎక్కువ కాదన్నమాట, ఒక పావు కిలోకి. ఈ విధంగా చేసి కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది షుగర్ ఇలాచీ కూడా ఒక 4 కలిపేసి ఈ విధంగా దీన్ని కలుపుకుని ఉండల్లా చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నెయ్యి కూడా ఇందులో కడగబెట్టేసి పోసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టుకుని చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఉండలాగా. దీని మీద జీడిపప్పు కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేశాను నేతిలోనే. ఇది చీకటి అయింది అన్నమాట ఫ్రెండ్స్, అందుకని ఈ విధంగా ఉంది. ఇది ఉండలా చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎక్కువ కాదన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టుకుని ఇలా చుట్టుకుని పెట్టుకోవాలి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. పుట్నాల పప్పుతో చేసిన లడ్డు అనమాట, నెయ్యితో.